సార్ ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న కోల్కతా రేప్ ఇష్యూ ఏదైతే ఉందో దాని ప్రభావం దీదీ మీద పడింది అని చెప్పుకోవచ్చు అంటారు. ఎందుకంటే ఆమె ఆమె మీద చాలా వ్యతిరేకత వస్తుంది దేశవ్యాప్తంగా అని చెప్పేసి అంటున్నారు. మీరేమంటారు? ఆల్రెడీ వచ్చింది దేశవ్యాప్తంగా, అంటే ప్రపంచవ్యాప్తంగా ఎన్ఆర్ఐస్ కూడా ఇది కరెక్ట్ కాదు అనేది వచ్చింది. ఎందుకంటే నేను ఆల్రెడీ దీని గురించి ఆల్మోస్ట్ 75% చెప్పేశాను. దీదీ అనేది ఒక డిక్టేటర్షిప్ లాగా ప్రవర్తిస్తున్న సీఎం. ఎందుకంటే అక్కడ వెస్ట్ బెంగాల్లో హిందూస్ ఎంతో, ముస్లిమ్స్ కూడా అంత స్ట్రాంగ్ పీపుల్. అందులో ఒక స్ట్రాంగ్ ముస్లిం లీడర్ అపోజింగ్ ఇక్కడ, అంటే అతను ప్రవోక్ చేస్తారు బీజేపీ వాళ్ళు. అక్కడ ముస్లిం ఓట్ని విరగొట్టేయాలి కాదు, ముస్లింస్ ఫేవర్ చేస్తున్నారని ఒక్కొక్కసారి యాంగిల్లో బీజేపీ దీదీని దెబ్బగా చూస్తూ ఉంటారు. ఇది మామూలు పొలిటికల్ గేమ్ ఇది. అక్కడ ముస్లిం ఓట్ను బ్రేక్ చేసి వీళ్ళు పక్కకు రావడం అనేది కొంచెం కష్టమే. ఎందుకంటే బీజేపీ వాళ్ళు ఎంత కాదనుకుని హిందూస్, ఇట్స్ అ పార్టీ ఆఫ్ హిందుస్థాన్ కదా. నువ్వు ఎన్ని చేసినా, తలాక్ తీసినా, బుర్కాలన్నీ అవాయిడ్ చేసినా, ఎన్ని మంచి పనులు చేసినా కూడా, ముస్లిమ్స్ విల్ నాట్ బిలీవ్ బీజేపీ. ఈజ్ యాజ్ సింపుల్ యాజ్ దట్. కానీ అక్కడ దీదీకి హెస్ గాట్ ఎ సపోర్ట్ ఫ్రమ్ ముస్లిమ్స్. అదేందా? ఇప్పుడు ఏదో విధంగా ఆ ముస్లిం నుంచి కూడా బ్యాడ్ రావాలని ఈ ఇష్యూలో గెంటుతున్నారు. ఇదే ఇష్యూలోకి గెంటి ఆవిడని ఏదో విధంగా బద్నాం చేసి మళ్ళీ ఎలక్షన్లో వచ్చేస్తే ఇంకొక 500 కోట్లు ఖర్చు పెట్టేసి వేస్ట్. అది వీళ్ళు ఇవి చేస్తున్నారు. కాకపోతే వీళ్ళకి అనుకున్నంత మెజారిటీ లేదు కాబట్టి నేను ఆల్రెడీ చెప్పాను బీజేపీ మైండ్ గేమ్ ఇది. అసలు పాపం చచ్చిపోయిన అమ్మాయికి నేను విన్నది ఏంటంటే రోజు రోజుకి బయటపడింది. తనకేదో ఒక రన్నింగ్ స్టడీలో ఎవరో ఉన్నారు 10 సంవత్సరాల నుంచి. ఆ అబ్బాయి తను మాట్లాడుకుని తర్వాత వెళ్ళిపోయిన తర్వాత ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తకపోతే ఏదో బిజీగా ఉన్నట్టుదేమో అని అనుకునే అతను. ఎంత ప్యాథటిక్గా ఎందుకు అనుకుంటున్నావు? ఇవన్నీ బయట పెడుతున్నాయి కానీ ఎగ్జాక్ట్గా వాట్ ఈస్ ద మాఫియా బిహైండ్ ఇట్, ఈ డ్రగ్ మాఫియా అనేది ఎగ్జాక్ట్గా ఎందుకు రావట్లేదంటే అందులో కొంతమంది తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళు ఉంటారు. నేను చెప్పాను కదా, ఎందుకంటారు మీరు రూలింగ్ పార్టీ వాళ్ళే బిజినెస్ చేసుకుంటారు. బిజినెస్ చేసుకో వరకు తప్పు లేదు కింద కూడా రాసేట దాంట్లో. బిజినెస్ చేసుకోవడం తప్పు కాదు కానీ ఈ అమ్మాయిని ఇలా చేయడం తప్పు అని రాశాడు. అది మనం తప్పు కాదు, మనం ఏది తప్పు చెప్పడానికి మన జడ్జిలు కాదు కదా. దట్ ఈస్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్ అని మనం చెప్పకూడదు కూడా. సో ఇదే రకరకాల ఉంటాయి. ఏ మాత్రం చిన్న ఆధారం దొరికి తృణమూల్ కాంగ్రెస్ లో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ వల్లనే ఆ అమ్మాయి చచ్చిపోయిందని అనిపించడానికి చూస్తారు ఇప్పుడు బీజేపీ. అది కాదని ప్రొటెక్ట్ చేసుకోవడం దీది యొక్క మెయిన్ రెస్పాన్సిబిలిటీ. అందుకనే ఇటువంటి అన్యాయాల మీద న్యాయం చేయాలని కోర్టుకి తెలిసేలాగా వీళ్ళు కూడా మార్చుకెళ్ళారు. అందులో ఆవిడ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఆవిడే వెళ్తారట. వాళ్ళు గవర్నమెంట్లో ఉన్నంత మాత్రాన ఆవిడే రేప్ చేయమలేదు కదా, రేపులు చేసే స్టేట్ లాగా ఉండాలని అనలేదు కదా. నేను ఆల్రెడీ చెప్పాను. అంచేత వాళ్ళు కూడా ఎందుకు హర్తాలు చేసి ప్లకార్డ్స్ పెట్టి ఎదుకెళ్ళారంటే టు ద కోర్ట్, పనిష్ ద పర్సన్ హూ హెస్ డన్ ఇట్. ఇట్ ఈస్ నాట్ వన్ పర్సన్, సో మెనీ పర్సన్స్ అని మిగతా పార్టీలన్నీ గొంతెత్తున్నాయి. ఒకడు ఎలా చేస్తాడు, హాస్పిటల్లో ఎక్స్ ప్రిన్సిపల్ ఉన్నాడు కదా, వాడిని పట్టుకుని ఎరగొట్టేస్తే మొత్తం చెప్పేస్తాడు. యాక్చువల్గా అతన్నే నేను అతన్ని రక్షించడానికి వెనకాల చాలా మంది పొలిటీషియన్స్ ఉన్నారంటారు. బిహేవ్ చేస్తున్నాడు హ్యూమన్ ఆర్గన్స్ మీద. నేను ఒకప్పుడు కృష్ణ గారికి సబ్జెక్ట్ చెప్పాను. మన ఇప్పుడంటే హార్ట్ వచ్చింది, అప్పుడు ఇంకా హార్ట్ లేదు. హార్ట్, కిడ్నీ అన్ని కూడా ఇవ్వచ్చు, అన్ని కూడా స్టోర్ చేసి పంపించవచ్చు. ఒక కార్నియా ఒకటే 6 గంటల కంటే ఎక్కువ ఉండదు, స్టోర్ చేయడానికి ఉండదు. నేను దాని మీద ఇచ్చాను కోకిల. మీకు అర్థమైనప్పుడు హార్ట్ కూడా ఎక్కువ చేయకు ఉండదు, వెంటనే చేయాలి. అంటే కొన్ని కోట్లు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ఒక హెల్దీ అబ్బాయి హార్ట్ యాక్సిడెంట్లో పోయింది అనుకోండి, కాకపోయినా కూడా చంపేసి ఏదో గుండె ఇచ్చేస్తే కోట్లు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. కిడ్నీస్ ఉన్నారు, కిడ్నీస్ ర్యాకెట్ అంటారు కదా, ఆ కిడ్నీస్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు. 2 ఉంటాయి కాబట్టి 2 తీసి అని చంపేయించుకోవడం అంత వెదవని అన్నారు. వెళ్ళిపోయిన సంజయ్ ఘోష్ ఉన్నారు కదా, దట్ ఫెలో ఇలాంటి వాళ్ళు ఎవరెవరు ఉన్నారో బయటపడడం కోసం వాడిని సేఫ్ గార్డ్ చేసింది ముందు మటు గవర్నమెంట్ రూలింగ్ పార్టీలో ఉన్నప్పుడు మా స్టేట్లో అన్యాయం జరిగిపోయింది, అందులో మా మినిస్టర్లు ఉన్నారో చెప్తారు ఎవరన్నా? వెరీ సింపుల్ లాజిక్ ఇది. హౌ కెన్ దీదీ ఆర్ ఎనీబడి ఎల్స్ ఇన్ దట్ ప్లేస్ యాజ్ ఎ సీఎం వాళ్ళు ఎందుకు చెప్తారు మా స్టేట్లో రేపుల సంస్కారం బాగా కాపాడండి, డ్రగ్స్ బాగా చేయండి అన్నా చెప్తారా? అది బయటకు రాకుండా ఉండాలంటే జరిగిన అన్యాయాన్ని వెంటనే కూడా గవర్నమెంట్ తెలియపరుస్తారు. చీఫ్ సెక్రటరీ వాళ్ళకి, డిఐజీ వాళ్ళకి, వాళ్ళు ఎవరు కమిషనర్ ఆఫ్ దట్ ప్లేస్ చెప్తేప్పుడు
డో నాట్ అటర్ ఎనీ వర్డ్ అని చెప్పేసి అక్కడ ఎన్ని చేయాలో ఇది మన గవర్నమెంట్లో జరిగింది కాబట్టి ఇలా చేసినానికి ఆల్రెడీ దీది కమిషన్ తిట్టుంటుంది ఇంతవరకు ఎందుకు తీసుకొచ్చారని తిట్టదు మరి సీఎంకే వస్తుంది అక్షంతలు ఈ వచ్చేలాగా తనే రోడ్డు మీద ప్లై కార్డ్స్ పట్టుకుని న్యాయం జరగాలి అంటే రివర్స్ అనమాట అది రివర్స్ బాధుడు కాదు తప్పేం లేదు అమ్మాయి ఆవిడ టెక్నిక్ అది చీఫ్ మినిస్టర్గా ఏ చీఫ్ మినిస్టర్ కూడా ఆ స్టేట్లో ఎక్కడ ఎటువంటి అన్యాయం జరిగినా అదే నిర్భయ కింద వచ్చి ఈ కేసు ఒక హాస్పిటల్లో ఒక రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ హాస్పిటల్లో జరిగిందంటే చాలా పెద్ద పేరు పోతుంది కాబట్టి దాన్ని ఏదో విధంగా కవరప్ చేయండి అని అంటది ఒక మాట ఏ విధంగా కవరప్ చేయండి అని అంత తెలివిదారులు ఉండవు దీదీగా ఉండవు ఎవరికి ఉండవు కాకపోతే ఏంటనేది తప్పగా అయ్యో మన వాళ్ళు ఇద్దరు ముగ్గురు ఉన్నవాళ్ళు వాళ్ళ ఎంపీ ఈ ఎంపీ అందులో మీ బంధువు కూడా అవుతాడు రిలేషన్ వాళ్ళు ఎవడో అంటారు అది కానీ అందుకుంటుంది ఎక్కడో గడ్డిపోవచ్చులాగా ఉంటారు కదా రిలేషన్షిప్ ఆ విధంగా రిలేషన్ కలిపేసి దీదీకి మేనల్డ్ ఎవడో ఉన్నాడు వెనకాల చెప్తున్నారు ఒక వాదన సో ఇవన్నీ రాకుండా ఉండాలంటే గవర్నమెంట్ హ్యాస్ టు సేఫ్ గార్డ్ దిస్ ఓన్ స్కిన్ ఎలాగంటే వాళ్ళకి మొత్తం గవర్నమెంట్ పడిపోతుంది బికాజ్ ఒక 1 month బ్యాకే పార్లమెంట్లో అమిత్ షాని వెళ్ళిన మోడీ గారిని ఏకేశారు వాళ్ళు ఎవరు వాళ్ళ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీస్ చాలా గట్టిగా మాట్లాడారు వాళ్ళతో పాటు ఏఎంకే మాట్లాడింది అపోజిషన్ ఎవరెవరితో ఉన్నారో అందరూ కూడా బాగా మాట్లాడడానికి ఎందుకు ధైర్యం వచ్చిందంటే ఈసారి ఎక్కువ సీట్లు రాలేదు 250కి బిలో వచ్చినాయి వాళ్ళకి అంచేత ఎక్కువ మాట్లాడడానికి వాళ్ళకి ధైర్యం ఎలా వచ్చిందంటే బికాస్ ఆఫ్ బెంగాలీస్ వీళ్ళు ఎక్కువ మాట్లాడేస్తారు మరి అందులో ఒక ఆవిడని మరి సస్పెండ్ చేశారు కదా లాస్ట్ టర్మ్లో ఆ మొయిత్రి అన్న అమ్మాయిని మొయిత్రి అని ఆవిడ చాలా బాగా మాట్లాడగలదు అసలు వదలలేదు ఆవిడకి ఇచ్చిన టైము సద్వినియోగం చేసుకుంది ఆవిడ న్యూస్ మిగతా వాళ్ళందరూ కూడా బాగా మాట్లాడారు అగెయిన్స్ట్ ద గవర్నమెంట్ బీజేపీ అండ్ ప్రైమ్ మినిస్టర్ ఎక్స్క్లూజివ్లీ అండ్ ఆల్సో అమిత్ షా చెప్పారు కదా అమిత్ షా ఒక ఆవిడ మాట్లాడుతూ మనవాడు లెగిస్తుంటే కుదే అన్నమాట బయట అని అన్నమాట నేను నిజా చెప్తాను ఎందుకంటే ఒకసారి జరిగింది అది సో ఈ టైంలో జరిగిపోయారు ఇక్కడ స్టేట్లో ఇంత పెద్ద స్టేట్లు ఎక్కడో ఒకటి జరుగుతూ ఉంటుంది ఇటువంటిది ఇది గవర్నమెంట్ హాస్పిటల్లోనే జరగడం అనేది దురదృష్టం అందులో దాని వెనకాల చాలా కోణాలు ఉంటాయి ఒకట తమిళాన్ని పెడతాడు 10 ఎంతమంది అని పెట్టాడు ఏదో విధంగా అట్రాక్ట్ చేయాలి కాబట్టి నిజమైన నిజం బయటపడుతుంది ఆ బయటపడే నిజాన్ని ఇంకా చాలా అందంగా చిత్రీకరించాలి బీజేపీ అనుకుంటుంది సీఎంకి దెబ్బ కొట్టేటట్టుగా అని ఆవిడేమో మనకు దెబ్బ రాకుండా ఇది ఏదో విధంగా జరిగింది అందులో బీజేపీ వాళ్ళు ఉన్నారని పెట్టడానికి ఆవిడ చూస్తుంది ఆ అమ్మాయికి న్యాయం జరిగిందో లేదో పక్కన పెట్టండి ఏం న్యాయం చేస్తారు చచ్చిపోయిన అమ్మాయికి ఇలాగా థర్డ్ పర్సన్ ఒక 5-6 కోట్లు ఇచ్చి 2-3 కోట్లు ఇచ్చి మాఫీ చేయడానికి చూస్తారు వాటి మీద కూడా వేస్తుంది గవర్నమెంట్ రూలింగ్ పార్టీ ఇక్కడ బీజేపీ కాబట్టి అంచేత ఆ డబ్బులు ఇవ్వటం కూడా ఎలాగ ఇవ్వాలనేది చూస్తూ ఉంటారు ఇప్పుడు పేరెంట్స్కి ఇప్పుడు కర్ణాటకలో ఒక కన్నడ స్టార్ మీద పెట్టారా మరి మళ్ళీ ఎందుకు ఆడుకుంటలేదు మాఫీ అయిపోతుంది సర్దేసి ఉంటారు అది ఎవడో ఆర్డినరీ ఫిలిం చంపేశారు ఇంటికాడికి 1 కోటి 2 కోట్లు ఇస్తుంటారు ఇదే జరుగుద్ది ముందు అందరూ బస్ పెడతారు వీళ్ళందరూ పెట్టేవాళ్ళందరూ ఎందుకు వాళ్ళ వ్యూవర్షిప్ గురించి నిజంగా న్యాయం జరిగే యూట్యూబ్ ఛానల్ ఏమన్నా చెప్పండి బాబు ఓకే సో ఇది సైకిల్ ఆఫ్ అట్రాసిటీస్ జరుగుతూనే ఉంటాయి ఇది కూడా కొంతకాలంగా మర్చిపోవడం వెనకాల ఉన్న కోణం ఉంటుంది అది యాక్చువల్గా వాళ్ళకి ఫేవరబుల్గానే చేస్తారు చచ్చిపోయి అది కూడా భయపడతారు వాళ్ళు ఎందుకంటే బీజేపీ చాలా పెద్ద కళ్ళతో చూస్తూ ఉంటుంది డ్రోన్ కెమెరా తోటి వాళ్ళు ఇటుగా వెళ్తున్నారా ఇటుగా ఉంటుంది అక్కడ వాళ్ళకి తప్పించుకొని వాళ్ళకి చేయాలంటే ఏంటి మొబైల్స్ అవి కూడా ట్యాప్ చేస్తారు న్యాయం చేయడం అంటే ఏదో విధంగా అమ్మాయి చేయాలి అమ్మాయికి న్యాయం జరగనివ్వరు వాళ్ళు బీజేపీ వీళ్ళు న్యాయం చేయడానికి చూస్తారు న్యాయం అంటే డబ్బులు ఇస్తారు పేరెంట్స్ ఇంకేం ఇవ్వగలరు మన నిజంగా ప్రాక్టికల్గా మాట్లాడుకుంటే ఏం ఇవ్వగలరు చచ్చిపోయిన వ్యక్తికి తప్పే ఇవ్వగలరు తప్పు అయిపోయిందని డైరెక్ట్గా కూడా ఇవ్వలేరు వాళ్ళు ఇస్తే వాళ్ళు పడుకుంటారు వీళ్ళు చేశారు కాబట్టి వీళ్ళు ఇస్తారంటారు అదేందా సో యాక్చువల్గా అన్యాయం జరిగిన అమ్మాయికి న్యాయం జరగాలంటే ఇటువంటి ఏ అరేంజ్మెంట్ కొంతకాలం తర్వాత జరుగుద్ది అది కూడా చాలా సీక్రెట్గా జరుగుద్ది